పట్టగొడుతున్నారు. గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో, ఒక్క ఫిషింగ్ హార్బర్ గాని, ఒక్క జెట్టి గాని ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కేవలం మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం, మత్స్యకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు తలపెట్టాడు. అవి పూర్తిగా మత్స్యకారుల హక్కే అన్న విషయం కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. సో మత్స్యకార సోదరులందరూ కూడా దీన్ని నిశ్చితంగా గమనించాలి. సో ఈ మత్స్యకార సోదరులు అంటే 1200 మెకనైజ్డ్ బోట్లు అంటే 20,000 మంది ఓనర్స్ అవుతారు. 20,000 మంది అంటే 20,000 మంది మనుషులు కాదు, 20,000 కుటుంబాలకి ఉపాధి లభించేటువంటి పరిస్థితి ఒక ఫిషింగ్ హార్బర్ ద్వారా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దానికి తొంగలో దొక్కుతూ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం ఏంటనేది కూడా మత్స్యకారులందరూ గ్రహించి మిగతా మత్స్యకార సోదరులందరూ కూడా వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మత్స్యకారులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు, వెళ్తే ₹1,00,000 ఫైన్ అని కుట్రలకు తెరలేపారు. అయినా సరే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎండని కూడా లెక్క చేయకుండా, దుమ్ముని లెక్క చేయకుండా, హ్యూమిడిటీని లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు చేసినటువంటి సేవలని గుర్తెరిగి రావడం అనేది ఆనందదాయకం. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, ఆఖరికి ఒక జెట్టి కానీ కట్టించిన పాపం వల్ల. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అవి శరవేగంగా సాగుతా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి గ్రహణం పట్టింది. వాటిని ఎలా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలి, కమిషన్లు ఎలా తీసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే మా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ₹300 కోట్ల వరకు ఖర్చు చేసి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే 98% పూర్తయిపోయింది. దాన్ని 2 ఏళ్లుగా 2 సంవత్సరాలుగా మత్స్యకారులకు అప్పచెప్పల. మెకనైజ్డ్ బోట్లు 1200 ఇవ్వాల్సిన ఇవ్వాల. ఆఖరికి అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు ఉంటే అవి కూడా చెప్పాల. మత్స్యకారులు కనీసం హార్బర్ని అప్పచెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎవరో డిఫెన్స్ అంట, సాగర్ డిఫెన్స్, ప్రైవేట్ వాళ్ళకి ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని కట్టబెడతాం. సో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది కూడా మత్స్యకారులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అంటే తమిళనాడు వాళ్ళ బోట్లను పట్టుకుంటే, తమిళనాడు వాళ్ళ బోట్లని పోలీసులు వీళ్ళందరూ వదిలేస్తే మత్స్యకారులే పట్టుకుంటే, వాటిని మళ్ళీ లోకేష్ గారు వచ్చిపోయిన తర్వాత ఈ బీదా సోదరులు దొంగల్లాగా బోట్లను పంపించేస్తారు. పట్టుకుని సీజ్ చేసిన బోట్లను కూడా వీళ్ళు పంపించేస్తారు. అంటే మన గంగపుత్రులు, మన మత్స్యకారుల పొట్టగొడుతున్నా సరే వీళ్ళకి కమిషన్లే కావాలి. అది కాల్ రికార్డులతో సహా బయటపడినటువంటి పరిస్థితి మనం చూసాం.